ముందుగా ఏటీఆర్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. వరద ప్రభావిత ప్రాంతాల్లో దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణ నియంత్రణపై వైద్య సిబ్బందికి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి నుంచి వారం పాటు ఆరోగ్య కార్యకర్తలు లార్వా దశలోనే దోమల నివారణకు నిల్వ నీటిలో ఆయిల్, కెమికల్స్, ఫాగింగ్ వంటి యాంటీ లార్వా కార్యక్రమాలను చేయాలని సూచించారు. 4 రోజుల పాటు డోర్ టు డోర్ డిసీజ్ సర్వేని కూడా నిర్వహిస్తున్నాం. దానికి గాను 450 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లని, ఏఎన్ఎంలను కూడా నియమించడం జరిగింది. ఇవాళ నుంచి అది మొదలైంది. అదనంగా ఇప్పుడు వాటర్ తగ్గడం మొదలైన తర్వాత ప్రధానంగా దోమకాటు కారణంగా జ్వరాలు అంటే మలేరియా, డెంగీ, చికెన్గున్యా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కొక్క వార్డు సెక్రటరియట్ పరిధిలో 3 MPHA మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లని, మల్టీపర్పస్ హెల్త్ సెక్రటరీస్ని, సూపర్వైజర్లని, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ని, అదేవిధంగా VMCతో కలిసి శానిటేషన్ మేస్త్రుల్ని, మలేరియా ఇన్స్పెక్టర్లను కూడా నియమించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడ లార్వా పెరుగుతుందో అంటే 2 రకాలుగా ఎంటమాలజికల్ సర్వే నిర్వహించడం, తర్వాత యాంటీ లార్వల్ ఆపరేషన్స్ నిర్వహించడం. ఎంటమాలజికల్ సర్వే అంటే ఎక్కడైతే నీరు నిల్వ ఉందో అక్కడ లార్వా ఎక్కడ పెరుగుతున్నదో గుర్తించడం. ప్రతి ఇంటికి వెళ్ళి హౌస్ టు హౌస్ వెళ్ళి ఈ ఏడిస్ దోమ కానీ, అనాఫిలిస్ దోమ కానీ, మలేరియా, డెంగీ కారణమయ్యే దోమలను గుర్తించడం, వాటిని స్ప్రేయింగ్ ద్వారా, ఫాగింగ్ ద్వారా నియంత్రించే అంటే పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేయడం. ఇది వారం రోజుల పాటు, ఎందుకంటే లార్వా బతికున్న కాలం వారం రోజులు ఉంటుంది కాబట్టి వారం రోజుల పాటు దాదాపు 900 మంది సిబ్బంది ఇతర జిల్లాల నుంచి ఎక్కడైతే ఈ వరద సమస్య లేదో ఆ ప్రాంతాల నుంచి డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ రేపటి నుంచి ఇప్పటికే రేపు 88 సెక్రటేరియట్ వార్డులలో ఎక్కడైతే నీరు లేదో, రెసీడ్ అయిపోయిందో, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయో ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి ఎంటమాలజికల్ సర్వే, తర్వాత యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కూడా నిర్వహించి పూర్తిగా మలేరియా, డెంగీ, చికెన్గున్యా ఇట్లాంటి దోమకాటు కారణంగా వచ్చే రోగాలను నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరినీ కూడా మేము చేస్తున్న విన్నపం ఏంటంటే, మీరు 10 రోజులుగా ఈ ముంపు ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని తర్వాత సంక్రమించే వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. మా వాలంటీర్లు వచ్చిన సందర్భంగా ప్రతి విషయాన్ని, హెల్త్ వాలంటీర్లు వచ్చిన సందర్భంగా ప్రతి విషయాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నారు. చేయకూడని పనులు కూడా చెప్తున్నారు. కాస్త సహనం వహించి వారు చెప్తున్న మాటలు వినాల్సిందే. అదేవిధంగా ఈ ఎంటమాలజికల్ సర్వే నిర్వహిస్తున్నప్పుడు ఇంటి లోపలికి రావాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఫ్రిజిరేటర్ దగ్గరనో, రిఫ్రిజిరేటర్ ఇంకొక బాత్రూమ్ దగ్గర నీరు నిల్వ ఉన్న చోట ఈ లార్వా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు సహకరించి వాళ్ళు ఆ లార్వాని గుర్తించడానికి, ఎడీస్ అనాఫిలస్ దోమని గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి తీసుకుంటున్న చర్యలు అంటే మా మూల ప్రాంతాల్లో కూడా వీటిల్లో గోడల మధ్య వీటన్నిటిలో స్ప్రెడ్గా నేను విన్నపం చేస్తున్నా. ఎందుకంటే ఆ దోమకాటు కారణంగా మన ఇంట్లో పిల్లలు, మన కుటుంబ సభ్యులు ఈ మలేరియా ఇటువంటి వ్యాధులు బారిన పడకుండా ప్రభుత్వం, ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు ఇవి. వీటిని మా హెల్త్ వాలంటీర్స్లో వచ్చిన సందర్భంగా సహకరించాల్సిందిగా, ఈ వ్యాధి నిర్మూలనలో మీరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇబ్బందుల్లో ఉంటున్న ప్రజలకి వైద్య సేవలు అందించడానికి ప్రతిరోజు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ కూడా 131 మెడికల్ క్యాంపులు 32 డివిజన్లలో నడుస్తూ ఉన్నాయి. దానికి అదనంగా 4 రోజుల పాటు డోర్ టు డోర్ డిసీజ్ సర్వేని కూడా నిర్వహిస్తున్నాం. దానికి గాను 450 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లని, ఏఎన్ఎంలను కూడా నియమించడం జరిగింది. ఇవాళ నుంచి అది మొదలైంది. అదనంగా ఇప్పుడు వాటర్ తగ్గడం మొదలైన తర్వాత ప్రధానంగా దోమకాటు కారణంగా జ్వరాలు అంటే మలేరియా, డెంగీ, చికెన్గున్యా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కొక్క వార్డు సెక్రటరియట్ పరిధిలో 3 MPHA మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లని, మల్టీపర్పస్ హెల్త్ సెక్రటరీస్ని, సూపర్వైజర్లని, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ని, అదేవిధంగా VMCతో కలిసి
శానిటేషన్ మేస్త్రుల్ని, మలేరియా ఇన్స్పెక్టర్లను కూడా నియమించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడ లార్వా పెరుగుతుందో అంటే 2 రకాలుగా ఎంటమాలజికల్ సర్వే నిర్వహించడం, తర్వాత యాంటీ లార్వల్ ఆపరేషన్స్ నిర్వహించడం. ఎంటమాలజికల్ సర్వే అంటే ఎక్కడైతే నీరు నిల్వ ఉందో అక్కడ లార్వా ఎక్కడ పెరుగుతున్నదో గుర్తించడం, ప్రతి ఇంటికి వెళ్ళి హౌస్ టు హౌస్ వెళ్ళి ఈ ఏడిస్ దోమ కానీ, అనాఫిలిస్ దోమ కానీ, మలేరియా, డెంగీ